రెవరెండ్ పి సామ్యుల గారు క్రిస్మస్ సందేశం అందించవలసిందిగా ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తుండగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని గణపరుద్దాం. సర్వశరీరులకు దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు సర్వయుగములకు కలుగునుగాక. స్థానిక సంఘ కాపరి, కార్యక్రమ నిర్వాహకులు, దైవజనులు డాక్టర్ పి డానియేల్ గారికి, అలాగే ఎఫ్ఎల్జిఎం కార్యవర్గ సభ్యులు, దైవజనులు జి దాస్ గారికి, వేదికను అలంకరించినటువంటి అభిషక్తులైనటువంటి దైవజనులందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చేరి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. సభలో ఉన్నటువంటి పెద్దలు, దైవజనులు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అంటే చాలా, ఒక భక్తుడు అన్నాడు, అలంకరణ పండగ అన్నాడు. ఏం పండగ? అలంకరణ పండగ. అంటే ఏంటి? ఇళ్ళల్ని అలంకరించుకుంటారు, మందిరాలను అలంకరించుకుంటారు, దేహాలను కూడా అలంకరించుకుంటారు. క్రిస్మస్ను ప్రజలు ఏం చేశారు? అలంకరణ పండగ మార్చేశారు. ఎప్పుడు క్రిస్మస్ వస్తుందా, బీరువాలోని అన్ని బయటికి తీద్దామా అని ఎదురు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి క్రిస్మస్ అనేది అలంకరణ పండగ మారిపోవడానికి గల కారణం మనుషుల యొక్క స్వచిత్తం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుదాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. దేవుడు ఈ లేఖనముల ద్వారా మనలను దీవించునుగాక. ఆమేన్. ఇలాగునే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒకరోజని కాదు, ఆయన 33.5 సంవత్సరాలలో అనేక పర్యాయాలు ఆయన మందిరానికి వెళ్ళిన సాక్ష్యం బైబిల్ గ్రంథంలో ఉంది. ఆయన కూడా మందిరానికి వెళ్ళేవాడు. యేసు ప్రభు శరీరధారిగా భూలోకానికి వచ్చి తన కొరకు లేఖనాలు చెప్పిన ప్రతి సంగతిని ఆయన నెరవేర్చుటకు ప్రతి దానిని ఆయన ఏం చేశాడు? చెప్పండి. ప్రతి దానిని ఆయన చేసి చూపించాడు. ఆ క్రమంలో భాగంగా యేసు ప్రభు ఒకరోజు దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయానికి వెళ్ళిన తరువాత యేసు ప్రభుకి ఆయన చదవడానికి ఒక గ్రంథపు చుట్ట ఇవ్వబడింది. ఆయన తెరిచి చూచి దానిని చదివాడు. ఇప్పుడు యేసు ప్రభు చేతికి అప్పగించబడిన ఆ గ్రంథపు చుట్టలో ఉన్నటువంటి వాక్య భాగం ఏమిటి అంటే, ఇదిగో ఇప్పుడు చెబుతున్నటువంటి మాట, ఇక్కడ చదవబడిన మాట. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. సో ఈ వాక్యం చదివిన తర్వాత ఇది నా కోసమే రాయబడింది అని చెప్పాడు. హల్లెలూయా. ఇది ఎవరి కోసము? చెప్పాలి. ఎవరి కోసము? నా కోసము. నేను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని, నేను చేయవలసిన పరిచర్యను, నేను నెరవేర్చవలసిన బాధ్యతను ముందుగానే చెప్పబడింది అని యేసు ప్రభుల వారు చెబుతున్నారు. సో ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ లేఖనం యేసు ప్రభుల వారు దేవాలయములో చదివిన ఆ లేఖనం
ఒక ప్రవచనాత్మకంగా యేసు ప్రభుల వారు శరీరధారిగా పుట్టక ముందే ఆయన గురించి చెప్పబడినటువంటి లేఖనం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగము యేసుక్రీస్తుని గురించి ముందుగా ప్రవచించబడిన ప్రవచనం యొక్క నెరవేర్పు మనం చూసాం. ఎప్పుడైతే ఈ లేఖనాన్ని యేసు ప్రభు చేతులతో పట్టుకొని నోటితో చదివి వినిపించాడో ఈ లేఖనం ఏమయ్యింది? నెరవేర్చబడింది. అంటే ఇంకా చాలా చోట్ల మనం చూడగలుగుతాం. గుడ్డివారు చూపు పొందుతున్నారని, మూగవారు మాట్లాడుతున్నారని, మరణించిన వారు సహితం లేపబడుతున్నారని, బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది అని యేసు ప్రభు చెప్పాడు. ఈ ప్రవచనం ఎక్కడ రాయబడింది అని మనం చూడగలిగితే యెషయా గ్రంథము 61వ అధ్యాయములో మనం చూడగలం. ఒకసారి చూద్దామా? యేసు ప్రభు గురించి నెరవేర్చబడిన ఈ ప్రవచనం ఎక్కడ రాయబడింది, ఏ ప్రవక్త ద్వారా రాయబడిందో చూడగలిగితే యెషయా గ్రంథము 61వ అధ్యాయములో ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. అంటే దరిదాపు 3-4 వచనాల వరకు చాలా వివరంగా అక్కడ రాయబడింది. సో 61వ అధ్యాయము యెషయా గ్రంథములోని మాటలు సాక్షాత్తు యేసు ప్రభు గురించి చెప్పబడినవని మనము ఈ లేఖనాల ద్వారా నమ్మి తీరాలి. యేసు ప్రభు చదివినటువంటి, దేవాలయంలో చదివినటువంటి ఆ లేఖనము తన గురించి చెప్పబడింది అనే సంగతి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు పాత నిబంధన గ్రంథములో యెషయా గ్రంథం 61లో చెప్పబడిన ప్రవచనం, క్రొత్త నిబంధన గ్రంథములో లూకాసు సువార్త 4వ అధ్యాయములో చెప్పబడిన లేఖనం, ఈ రెండు ఒకటే అయినప్పుడు ఒకటి ప్రవచనం, ఒకటి నెరవేర్పు. ఈ నెరవేర్పు యేసుక్రీస్తు వారి సేవా పరిచర్య ద్వారా నెరవేర్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, ప్రధానంగా యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అనేటువంటి సంగతి మనం ఎరుగుతాం. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడి లోకానికి వచ్చాడనే సంగతి ఎరుగుదుము. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని ఎరుగుదుము. ఏంటి ఇంకా 1:21 మత్తయి సువార్తలో ఏమైనా రాయబడింది? తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు అనేటువంటి సంగతి రాయబడింది. మొదటి యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది, అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ఏమయ్యాడట? ప్రత్యక్షమయ్యను అని రాయబడింది. సో ఇలా ఎన్నో లేఖనాలు ఉన్నాయి ఆయన ఎందుకు వచ్చాడు అనేది. అయితే వచ్చినటువంటి ప్రభు ఏం చేశాడు, ఏమి చేయడానికి పంపబడ్డాడు అనే సంగతి కూడా మనం పరిశీలన చేయగలిగితే జాగ్రత్తగా గమనించండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎవరాత్మ? కొంచెం నోటితో చెప్పండి, కొంచెం నవ్వుతూ ఉండండి, మరీ సీరియస్గా ఉండకండి. ఏ ఆత్మ అంటది? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. అంటే దేవుని ఆత్మ ఎవరి మీద ఉంది? యేసుక్రీస్తు మీద ఉంది. జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు మీద దేవుని తండ్రి అయినటువంటి ఆత్మ ఉంది. ఆ ఆత్మ ద్వారా యేసుక్రీస్తు ఏం చేయాలట? బీదలకు సువార్త ప్రకటించడానికి తండ్రి నన్ను ఏం చేశాడు? అభిషేకించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు భూలోకములో శరీరధారిగా చేసిన గొప్ప పనేమైనా ఉంది అంటే ఆయన సువార్త పని చేశాడు. ఆ సువార్త పని చేయడానికి కొరకు ఆయన పంపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవునా కాదా చెప్పాలా? సువార్త చేయడానికి
బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు అని యేసు ప్రభు చెబుతున్నాడు. గనుక నా ప్రియ దేవుని ప్రజలారా, సంఘము వెలుపలైనా సంఘము లోపలైనా ఏ కార్యక్రమాలు జరగాలన్నా ఈ కార్యక్రమాలన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది, మొట్టమొదటిది మనుషులను లోపలికి రప్పించేది, మనుషులను గుంపులు గుంపులుగా పోగు చేసేది ఏదైనా ఉన్నది అంటే అది కేవలము క్రీస్తును గురించిన సువార్త మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్త లేకుండా సంఘములు కట్టబడవు, సువార్త లేకుండా దేవుని మందిరంలోనికి ఆత్మలు నడిపించబడవు, సువార్త లేకుండా సంఘ స్థాపన జరగదు, సువార్త లేకుండా దేవుని సేవ జరగదు. కాబట్టి అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది పరలోకము నుండి శరీరధారిగా భూలోకానికి దిగి వచ్చిన యేసు ప్రభు భారభరితముగా 3.5 సంవత్సరాల కాలములో విరివిగా చేసినటువంటి అద్భుతమైన సేవ ఏదైనా ఉన్నది అంటే యేసు ప్రభు సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఎందుకు సువార్తను ప్రకటించాడంటే ఆ సువార్తను ప్రకటించడానికే తండ్రి తనను అభిషేకించాడు, ఆ సువార్తను ప్రకటించడానికే తండ్రి తనను భూలోకానికి పంపించాడు. అందుకు ఆయన సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సువార్త ప్రకటించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సువార్త అనే పదం కేవలము నూతన నిబంధన గ్రంథానికి సంబంధించింది మాత్రమే కాదు. సువార్త ప్రకటించడం అనేది పాత నిబంధన గ్రంథములో నుండే ప్రభు ఏం చేశాడు? ప్రారంభించాడు. కీర్తన గ్రంథం 96వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. రాయబడిన లేఖనం ప్రకారము పాత నిబంధన గ్రంథములో నుండే సువార్త వ్యాపకము ప్రారంభమైనది. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా జాగ్రత్తగా గమనించండి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము, చెప్పండి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, ఆయనను గూర్చి పాడుతూ అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. 40వ అధ్యాయము 9వ వచనం కూడా చదవండి. నా పెదవులు మూసి కొనక, ఏ సమాజం అంటది? మహాసమాజములో. ఏ సువార్త? నీతి సువార్త. అక్కడేమో రక్షణ సువార్త అని ప్రభు చెప్పాడు, ఇక్కడేమో నీతి సువార్త. రక్షణ ఇవ్వగలిగిన వాడు ఒక్కడే, ఆయన విశ్వములో సర్వ ప్రపంచములో ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి యేసుక్రీస్తును గూర్చిన రక్షణ సువార్త అనుదినము మనమందరమే ప్రకటించాలి. రెండవది, సర్వ ప్రపంచములో దేవుడు దేవతలు అనబడిన వారు కోట్ల కొలదిగా ఉన్న యేసు ఒక్కడే, యుగ యుగములకు నీతిపరుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు ఆయన మాత్రమే ఒక్కడే. కాబట్టి ఇంకెవరు నీతిమంతులు లేరు. అందుకు యేసుక్రీస్తును గురించిన నీతి సువార్తను ఎక్కడెక్కడంట? ఏమన్నాడు? మహాసమాజములో. మహాసమాజము అంటే 2-3 ఉన్న చోటు కాదు, అది వందల వేల సంఖ్య కలిగినటువంటి జన సమూహాలలో సిగ్గుపడకుండా, అనుమానము చెందకుండా, భయపడకుండా, మనము పొందిన ప్రత్యక్షతను బట్టి, మనము పొందిన రక్షణ గూర్చి, మనము పొందిన మారు మనసును గూర్చి, యేసు యొక్క జననము గూర్చి, యేసు మరణమును గూర్చి, యేసు పునరుద్ధానమును గూర్చి, యేసు ఆగమనమును గూర్చి మనము మహాసమాజములలో ఏం చేయాలి? ప్రకటించాలి. ఇదే పండగ. యేసును గురించి ప్రకటించడము పండగ. యేసు జనమును గురించి సువార్త చెప్పడం పండగ.
యేసు మరణము గురించి సువార్త చెప్పడం పండగ, యేసు పునరుద్ధానము గురించి సువార్త చెప్పడం పండగ, యేసు రాకడ గురించి సువార్తలు చెప్పడము పండగ. ఈ 4 పనులు చేసినప్పుడే, ఈ 4 రకాలైన సువార్త చేసినప్పుడే మనుషులు రక్షించబడతారు, మందిరాలు ఆత్మలతో నింపబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి ఆయన చేసిన అద్భుతమైనటువంటి పరిచర్య ఏమిటి అంటే సువార్త సేవ. స్తోత్రం కలుగును గాక. ఏ సేవ? సువార్త సేవ. కాబట్టి ఇప్పుడు పండగల మీద పడిపోయిన సంఘము, ఆర్భాటాల మీద పడిపోయిన సంఘము, డెకరేషన్ల మీద పడిపోయిన సంఘము, అలంకరణల మీద ఫోకస్ పెట్టిన సంఘము, డ్యాన్సుల మీద, నాటకాల మీద, వాటి మీద వీటి మీద ఫోకస్ పెట్టిన సంఘము లోపలికి ఆత్మలు వచ్చే పని మర్చిపోయి ఉన్నవన్నీ చేసుకుంటున్నారు. చెప్పండి, ఉన్నవన్నీ చేసుకుంటున్నారు. ఆర్భాటాలు, హంగులు, అది ఇది జిగేలు మనిపోతున్నాయి మందిరాలు. సంఘస్థులు మెరిసిపోతున్నారు. ప్రధానమైన పనిని మాత్రం మర్చిపోతుంది సంఘం. ఇది సంఘమునకు అప్పగించబడినటువంటి బాధ్యత. అక్కడ చూసాము కదా, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఎవరు ప్రకటిస్తారు? ఎవరు ప్రకటిస్తారు? ఎవరిది ఈ బాధ్యత? ఎవరిది ఈ కర్తవ్యం? చెప్పాలి. ఎవరు ప్రకటిస్తారు? ఎవరిది ఈ బాధ్యత? ఈ పని ఎవరు చేస్తారు? చదువుకుంటూ పోతున్నారు. ఎంటెక్, ఆ తర్వాత బీటెక్, ఇంకేమైనా టెక్కులుంటే ఆ టెక్కులన్నీ చదివేస్తున్నారు. ఎంఏ, డబుల్ ఎంఏ, ట్రిపుల్ ఎంఏ చదువుకుంటూ పోతున్నారు. పిహెచ్డి, ఐహెచ్డి, ఎన్నో హెచ్డీలు చదువుకుంటూ పోతున్నారు. ఇంజనీరింగ్ మీద ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ మీద ఎంబీబీఎస్, చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు, విద్యార్థులు, ఇది మాది కాదు, సువార్తను ప్రకటించడం మా పని కాదు అనుకుంటున్నారు విద్యార్థులు. ఉద్యోగస్తులు ప్రమోషన్ మీద ప్రమోషన్, ప్రమోషన్ మీద ప్రమోషన్, లక్ష మీద ఇంకో లక్ష రావాలా, లక్ష మీద ఇంకో లక్ష రావాలా, సంపాదించాలా, ఇలా వెళ్ళిపోతుంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఈ పొలం కొన్నాను, ఇంకో ఎకరం కొనేయాలా, ఇలా ప్రతి ఒక్కరు ఎవరికి తగినట్లుగా వారు చేసుకుంటూ భూలోకంలో బ్రతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఒక సాటి క్రైస్తవుడిగా యేసుక్రీస్తు పరలోకం నుండి భూలోకానికి వచ్చి ప్రధానంగా ఆయన చేసిన పని ఏమిటి అంటే సువార్త ప్రకటించటం. ఈ సంగతిని, ఈ సత్యాన్ని, ఈ కర్తవ్యాన్ని, ఈ పనిని సంఘం ఏం చేస్తుంది? మరచిపోతుంది. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, మహాసమాజంలో ఆయనను గురించి మీరేం చేయండి? ప్రకటించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాట అండి, ఇక్కడ సేవకులు ఎంతమంది ఉన్నారు? పాస్టర్ గారులు, పాస్టర్ అమ్మలు. ఒకసారి చేయలేత్తండి. నాకు ఒడియా భాష రాదు, మీకు నాకు తెలుగు అర్థం కానట్టుంది. పాస్టర్ గారులు, పాస్టర్ అమ్మగారులు ఎంతమంది ఉన్నారు? గబుక్కుని చేయలేత్తండి. వేదికలో ఉన్నవాళ్ళు లెక్కెడితే ఎంతమంది? బాబు లెక్కెట్ట, నాకు వెనకాతలు కళ్ళు లేవు కదా. వెనకాతలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు జనాల్లో ఉన్నోళ్ళు పాస్ట్రమ్మలు చెయ్యొద్దండి. 5. ఆ సంఖ్య ఈ సంఖ్య కలిపితే ఎంత? 10. ఇప్పుడు ఈ 10 మంది దించేయండి, మిగతా వాళ్ళందరూ చెయ్యొద్దండి. 10 మంది దించితే మిగతా వాళ్ళందరూ ఎత్తండి చేతులు. మీరందరూ ఎవరు? విశ్వాసులు. ఇక్కడ పాస్టర్ గారులు ఎంతమంది ఉన్నారు? విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? లెక్కలేదు. ఇదేదో అన్లిమిటెడ్ కాల్ లాగా అన్లిమిటెడ్ కౌంటింగ్ అన్నమాట. లెక్కలేదు. ఈ 10 మందే సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎప్పటికి లోకమంతా బాగుపడుతుంది?
ఎప్పటికి రక్షణ, ఎప్పటికి మారు మనసు లోకానికి కలుగుతుంది? ఈ 10 మందే సువార్త ప్రకటిస్తే. ఈ 10 మందే ఎన్ని సంవత్సరాలు బతకగలరు? మహా అయితే ఇంకొక 20, 30, 40, 50 బతుకుతారు. తర్వాత ఏమైపోతారు? బకెట్ దండేస్తారు. అంతేనా? కాబట్టి ఈ 10 మందితోనే లోకంలో రక్షణ జరుగుతుందా? ఈ 10 మందితోనే లోకంలో సువార్త పరిపూర్ణం అవుతుందా? అవదు. కాబట్టి 10 మంది కాదు, ఇప్పుడు చేతులెత్తిన మీరందరూ కూడా సువార్తికులు కాగలిగితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విశ్వాసి ఒక సువార్తికుడైతే, ప్రతి విశ్వాసి ఒక సువార్తికురాలైతే లోకంలో సువార్త విరివిగా వేగవంతముగా జరిగి నశించిపోతున్న ఆత్మలు పట్టబడతాయి. అది అసలైన పండుగ. దేవునికి మహిమ కలుగును గాక. అది అసలైన క్రిస్మస్. లూకాసు వార్తలో ప్రభు అన్నాడు, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందిన ఒక్క పాపి విషయం పరలోకములో మహా ఆనందం. స్తోత్రం కలుగునుగాక. ఎలాగా? మారు మనసు అక్కరలేని 99 మంది వాళ్ళు నీతిమంతులే. అంటే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతులు అన్నాడా? నీతిమంతులు అన్నాడా? వారు నీతిమంతులే, కానీ వారికి ఏం లేదు? చెప్పండి, ఏం లేదు? మారు మనసు లేదు, కానీ పేరుకి మాత్రం నీతిమంతులు. పేరు గొప్ప, ఊరి దిబ్బ. లోకంలో ఒక సామెత ఉంటుంది, లోన్లో టోరం బయట బటారం. అంటే ఇక్కడ చెప్పకూడదేమో, చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు. ఆకారంలో భీకరం, లోపల గుల్ల. ఏ విధమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితాలు ఉండట్లేదు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ప్రతి క్రైస్తవుడు ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. అతను విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే, పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటారు, పాస్టర్ గారు సువార్త చెప్పుకుంటారు, పాస్టర్ గారే వాక్యం చెప్పుకుంటారు. ఒకవేళ ఆరాధన చేసేవారు ఎవరు లేకపోతే పాస్టర్ గారే ఆరాధన చేసుకుంటారు. మనమంతా ప్రేక్షకులము. ఏంటి చెప్పండర్రా అమ్మ, ఆడమందా స్త్రీలు మనమంతా చెప్పండి. మీలో బుర్రకథ తెలుసా మీకు? బుర్రకథ ఎంతమంది వేస్తారు? ఒక 4, 5 వేస్తారు. చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? 100ల సంఖ్యలో, 1000ల సంఖ్యలో బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళందరూ ప్రేక్షకులు. ఇప్పుడు సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకుల వలె ప్రవర్తిస్తున్నందున దేవుని పని ఇంకా ఆలస్యంగా జరుగుతుంది. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అని అంటే, ఇదివరకు మనం చెప్పుకున్న సంగతులన్నీ సత్యమే. అంత మాత్రమే కాదు, ఇక్కడ రాయబడినటువంటి లేఖనం ప్రకారము ఆయన బీదలకు సువార్తను ప్రకటించడానికి అభిషేకించబడి పంపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. బీదలకు సువార్త ప్రకటించడానికి అభిషేకించబడి పంపబడ్డాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువునకు ఉన్నటువంటి ఆ బాధ్యత, యేసుక్రీస్తు నామములో రక్షించబడి, ఆయన రక్తములో కడగబడి, ఆయన నామములో బాప్తిస్మము ద్వారా విశ్వాసిగా ముద్ర వేయబడిన ప్రతి ఒక్కరిపైన ఉన్నది బాధ్యత. నేను విశ్వాసిని కదా, నాకు చెందదు అనుకోవడానికి లేదు. దయచేసి గమనించండి. బీదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. అసలు బీదలు అంటే వాక్యం ఎరగని ప్రజలు, యేసుని ఎరగని ప్రజలు, రక్షణ పొందని ప్రజలు, మారు మనస్సు లేనివారు, కుడి ఎడమలకు తేడా తెలియకుండా నిత్య అగ్ని గుండము వైపు ప్రయాణిస్తున్నవారు, నరకపు అంచులలో జీవితాన్ని గడుపుతున్నవారు, సత్య మార్గం ఎరుగక, మోక్ష మార్గం గ్రహించలేక, ఏది నిజమో ఏది అబద్ధమో వారి కంటికి కనబడుతున్న దృశ్యాలను బట్టి
బట్టి, చెవికి వినబడుతున్న సంగతులను బట్టి నిర్ధారణ చేసుకోలేక, సత్యదేవుణ్ణి గ్రహించలేక మగ్గిపోతున్నటువంటి ప్రజలు అసలు సిసలైన బీదలు. డబ్బులు ఈరోజు కాకపోతే రేపు కాకపోతే వచ్చే సంవత్సరం సంపాదించవచ్చు, కానీ డబ్బులతో, ధనముతో రక్షణ సంపాదించలేం. భూధాన్యములతో మారు మనసును పొందలేం. భూలోకములో ఉన్న వెండి బంగారములతో పరలోకాన్ని సంపాదించలేం. ఆత్మ ఫలములు కావాలా? నువ్వు రక్షించబడిన వాడవై ఉండాలి. ఆత్మ వరములు కావాలా? నీవు దేవుని కలిగిన వాడవై ఉండాలి. అలాగున ఉన్నప్పుడే ఆత్మ ఫలములు, ఆత్మ వరములు, ఆత్మ ప్రత్యక్షతలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి బీదలకు సువార్తను ప్రకటించండి. ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, ఇప్పుడు ఇంకా ఒక ట్రెండ్ రన్ అవుతుంది. ఒకరికి ఎవరికైనా ప్రార్థన చేయాలంటే ఉన్నవాడా లేనోడా? ప్రార్థన చేస్తే అట్లుండి మనకేమైనా చెప్పండి, మనకేమైనా బెనిఫిట్ ఉంటుందా ఉండదా చూసుకొని ప్రార్థించేటువంటి పరిస్థితి. బెనిఫిట్ ఉంటుందా ఉండదని చూసుకొని చెప్పే సువార్త ఈరోజు ట్రెండ్గా వెళ్తూ ఉంది. కాదు 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 కాదు, అది వాక్యానుసారం కాదు. యేసుక్రీస్తు రాగానే ఏమండి 12 ఏళ్ళప్పుడు ఆయన సువార్త పరిచర్య ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధనవంతులను చూసి ఎప్పుడు యేసు ప్రభు సువార్త చెప్పలేదు. వారి దగ్గర ఉన్న ధనాన్ని చూసో, ఆస్తి ఐశ్వర్యాన్ని చూసో, పలుకుబడి చూసో, హోదా చూసో ఆయన ఏనాడు సువార్త చేయలేదు. కాబట్టి ఎవరికైతే రక్షణ అవసరమో అది మనం గమనించాలి. చాలా అవసరం అండి రక్షణ సువార్త. చాలా చాలా, ఎంతంటే అంత చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాం, మీలో లతా మంగేష్కర్ అనే వ్యక్తి ఎంతమంది తెలుసు? చదువుకున్న వాళ్ళు కొంతమంది తెలుసు. లతా మంగేష్కర్ అంటే మన ఇండియనే. ఆమె అంతర్జాతీయ గాయకురాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆమె చనిపోవడానికి ముందు డైరీలో ఒకటి రాసుకుందట. ఏంటి రాసుకున్నదంటే, కోట్ల ఖరీదైన కార్లు నా దగ్గర లెక్కలేనని ఉన్నాయి, కానీ నేను వీల్ చైర్లో తిరుగుతున్నాను. ఎక్కడ తిరుగుతుంది? వీల్ చైర్లో తిరుగుతుంది. కొన్ని వందల ఖరీదు చేసే భవనాలు ఉన్నాయి, కానీ నేను హాస్పిటల్లో ఉన్నాను. కట్టిన బట్ట కట్టకుండా కడితే 6 సంవత్సరాల వరకు సరిపోయేటువంటి ఖరీదైన వస్త్రాలు నాకున్నాయి, కానీ నాకున్నటువంటి పరిస్థితిని బట్టి హాస్పిటల్ వారు నాకు ఒక గౌను దిగేశారు. నాకేమేశారు? ఒక బ్లూ కలర్ గౌన్ వేశారు. అబ్బో, ఇంకా నేను మేకప్లకి, నా తల కోసం నేను ఉపయోగించేటువంటి కాస్మెటిక్స్ కొన్ని కోట్ల రూపాయలైన విలువైనవి, కానీ ఇప్పుడు అవన్నీ రాసుకోవడానికి నా ముఖంలో సొగసు లేదు, నా తలలో వెంట్రుకలు లేవు, అన్నీ రాలిపోయాయి. చివరికి నిరాశతో ఆమె చనిపోయింది. గోవా ప్రాంతంలో ఆవిడ పేరు ఒరిజినల్గా మంగేష్కర్ కాదు, ఇంటి పేరు కాదు, ఊరు పేరు మంగేష్కర్. ఆ ఊరిలో పుట్టి పెరిగింది కాబట్టి లతా మంగేష్కర్ అని పేరు వచ్చింది. నేను గోవాకి వెళ్ళినప్పుడు ఆవిడ పేరు మీద ఒక దేవాలయం కూడా కట్టబడి ఉన్నది అక్కడ. ఏడి, లతా మంగేష్కర్ పేరు మీద గోవా ప్రాంతంలో ఒక దేవాలయం కట్టబడింది. చూడ్డానికి కళ్ళు సరిపోవు, అంత పెద్ద దేవాలయం. ఆ ఊర్లో పెట్టి పెరిగినటువంటి వ్యక్తి. ప్రపంచంలో తెలియని వారు ఎవరు ఉండరు ఆమెను. అంత పేరు ప్రఖ్యాతులు, హోదా, డబ్బు, ధనము, వెండి, ఐశ్వర్యము, అంతస్తు, భవనాలు, బళ్ళు ఇవన్నీ కలిగి ఉన్నా కానీ చివరికి నిరాశతో చనిపోయింది. కారణం ఏమిటి అంటే, ఆమెకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, క్రీస్తుని గురించి విని ఉండవచ్చును కానీ ఖచ్చితంగా ఆమె క్రీస్తు దగ్గర రావాలని ఎవరు సువార్త చెప్పి ఉండకపోవచ్చు.
ఒకవేళ చెప్పి ఉండినా ఆమె విని ఉండకపోవచ్చు. ఏది ఏమైనా కానీ సువార్త వినకపోతే ఒక వ్యక్తికి ఎంత ప్రమాదమో, సువార్త చెప్పకపోతే ఒక వ్యక్తి ఎంత బాధ్యత రహితుడో అర్థమవుతుంది. కాబట్టి సువార్త మనము ఖచ్చితంగా చేసి తీరాలి. అలాంటి వారు సహితం నిజంగా లతా మంగేష్కర్ కోటీశ్వరరాలండి, కానీ దేవుని దృష్టిలో ఆమె కటిక పేదరాలు. అవునా? కటిక పేదరాలు. ఎందుకంటే ఆమెకు రక్షణ చెప్పాలి. నేను చెప్తాను, మీరు లేదు అనండి. రక్షణ, మారు మనసు, వీళ్ళు ఎవరు చెప్పట్లేదు. రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, ఏసంటే ఎవరు తెలీదు. లేదనే కండే. అందుకే ఆవిడ పేద విధవరాలైపోయింది. కొంతమంది చెప్పినా వినరు. ఏమంటే కొంతమంది, మీరు కూడా అంతే. కొన్నిసార్లు అయ్యగారు అలాగే చెప్తారు, లేదు చేయాలి కదా మనం. ఆయనకేమి ఇంటికాడ నుండి ఫోన్ చేసి మనకు ఆర్డర్ ఇస్తాడు, ఈ వర్షంలో మనం చేయొద్దా? ఎంతమంది అలా సనుక్కుంటామో. అవునా కాదా? కొంతమంది చెప్పినా చేయండి. రక్షణ పొందిన వాళ్ళే చెయ్యకపోతే ఇక రక్షణ పొందిన వాళ్ళు ఎలాగ ఉంటారు? వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. ఏమండి, బిల్లీ గ్రాంగర్ అంట ఒక ప్రపంచ అందగత్తె దగ్గరికి వెళ్ళారంట. ఎంత? ప్రపంచంలోని అందగత్తె. జరిగిన వాస్తవ సంఘటన. ప్రపంచంలోని అందగత్తె. దేవుడు చెప్పాడట, నువ్వు పలానా అమ్మకి వెళ్ళి సువార్త చెప్పంటే బిల్లీ గ్రాంగర్ వెళ్ళారంట. ఆనాడు అమెరికా అధ్యక్షుడే ఆ అందగత్తెను నిన్ను చేసుకుంటాను, మరి నీకు అంగీకారం అని అడిగాడట. అంటే ఒక దేశాధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను నీకు ఇష్టమైన అడిగాడు అంటే ఆమె ఎంత అందగత్తె ఒకసారి ఆలోచించండి. అంత అందగత్తె బిల్లీ గ్రామ్ గారు వెళ్ళి సువార్త చెప్తే, హే నీకేమైనా మెంట్లా? నా స్టార్డమ్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, నా ఏజ్ ఏంటి, నేను దేవుడిని నమ్మడకం ఏంటి, నీకు బుర్ర లేదా అన్నదంట బిల్లీ గ్రామ్ గారినే. ఈయన అన్నాడట, అమ్మా నిజమే బుర్ర ఉన్నదో లేదో కానీ నా దేవుడు నీకు చెప్పమన్నాడు, నేను నీకు చెప్పాను. మారడం మారకపోవడం నీ ఇష్టం అని చెప్పి వచ్చేసాడు. 2 వారాలు తిరగక ముందు ఒక భయంకరమైన ప్రమాదంలో ఆవిడ అర్ధాంతంగా, చెప్పండి అర్ధాంతంగా. జాగ్రత్తగా గమనించండి. దైవజనుడు చెప్పినగానే ఆమె వినలేదు. ఇలా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు యేసు ప్రభు భూలోకానికి శరీరధారిగా వచ్చి చేసినటువంటి అతి ప్రాముఖ్యమైన పరిచర్య సువార్త. కాబట్టి ఈరోజు సువార్త విస్తరించకపోవడానికి కారణం ఏమిటంటే రక్షణ పొందిన మనమే దాని గూర్చిన బాధ్యతను మనము తీసుకోలేకపోతున్నాము. గుర్తుపెట్టుకోండి, ఈ సంఘములో 100 మంది విశ్వాసులు ఉండగా 100 మంది విశ్వాసులు కూడా సువార్థికులుగా మారితే ఎన్నో ఆత్మలు ప్రభు కొరకు పట్టబడతాయి. ఇది ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి పని అని ప్రభునందు మనవి చేస్తున్నాం. చాలా విషయాలు సువార్త గురించి ఎన్నో అద్భుతమైన లేఖనాలు బైబిల్ గ్రంథంలో ప్రభు రాయించాడు. గుర్తుపెట్టుకోండి, నిజమైన క్రిస్మస్ పరమార్థం ఏమిటి అంటే వ్యక్తిగతంగా నీ ఒక వ్యక్తిని రక్షించగలిగిన నాడు అది నీ జీవితంలో మంచి క్రిస్మస్ అనుభవం. స్తోత్రం కలుగును గాక. ఉన్నారా మీలో నేను ఒక్క వ్యక్తినైనా కానీ రక్షించానండి అన్నోళ్ళు? ఇలా మాట్లాడుకుందాం. నేను ఒక్క మనిషిని బ్రతికించానండి యేసయ్యలో అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? స్తోత్రం. అరా కొర. మరి మీరందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు వచ్చాం కదండి క్రిస్మస్కి, మళ్ళీ 25 దాకా రాము. ఇంకా ఈ మధ్యలో ఏం జరిగినా మరి కక్క మొక్కలు ఉంటాయో ఉండవో, అందుకే మేము రాము. గుర్తుపెట్టుకోండి, సువార్త చేసే ప్రతి సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 4 విషయాలు. 1, సువార్తలో క్రీస్తు జననం మెన్షన్ చేయాలి. 2ది క్రీస్తు మరణాన్ని మనము మెన్షన్ చేయాలి. 3ది క్రీస్తు పునరుద్ధానమును మెన్షన్ చేయాలి. 4ది యేసుక్రీస్తు రాకడను
నువ్వు ఒకే ఒక్క నిమిషం సువార్త చెప్పినా ఆ ఒక్క నిమిషములో ఈ 4 సంగతులను నువ్వేం చేయాలా? ఖచ్చితంగా క్రోడీకరించాలి. 5 నిమిషాలు చెప్పినా ఈ 4 విషయాలు క్రోడీకరించాలి. అరగంట సేపు చెప్పినా ఈ 4 విషయాలు క్రోడీకరించగలిగితే ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తాడు. చెప్పడము మన బాధ్యత. ఆ ఆత్మను కదిలించడం, ఆ ఆత్మను తన వైపు ఆకర్షించడం దేవుని యొక్క బాధ్యత అయి ఉన్నది. దేవుని ప్రమేయం లేకుండా, దేవుని చిత్తము లేకుండా, దేవుని ఉద్దేశం లేకుండా, దేవుని సంకల్పం లేకుండా ఏ మనిషిని మనము మార్చలేము. మార్చగలిగిన వాడు ఒక్కడే. ఆయనే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన నజరేయుడైనటువంటి యేసు మాత్రమే మార్చగలడు. ఆయన మార్చాలంటే నీవు సువార్త పని చేయాలి. ఆయన ఒక వ్యక్తిని మార్చాలంటే యేసు జననము గురించి నువ్వు చెప్పాలి. ఆయన ఒక మనిషిని మార్చాలంటే యేసు మరణము గురించి నువ్వు చెప్పాలి. ఆయన ఒక మనిషిని మార్చాలంటే యేసు పునరుద్ధానం గురించి నువ్వు చెప్పాలి. యేసు యొక్క ఆగమనము గురించి నువ్వు చెప్పాలి. అప్పుడు ఆయన మారుస్తాడు. దేవుడు దేవుని పని చేస్తూ ఉండగా, ఓ సోదరుడా, ఈరోజు మనము మన పని చేయాలి. మన పని సువార్తను ప్రకటించటం, దేవుని పని ఆ సువార్త ఫలింప చేయటం, ఆత్మలను కదిలించటం, తన వైపు ఆకర్షించటం దేవుని పని. కాబట్టి ఈరోజు పాత నిబంధన గ్రంథము నుండి ప్రారంభించాడు సువార్తను ప్రకటించండి అని. ఇంకా చాలా దేశాలు ఉన్నాయంట. ఏమండి, భూమి మీద ఇంకా చాలా దేశాలు, సువార్త అందని దేశాలు ఉన్నాయి. యేసు ఎరుగని ప్రజలు ఉన్నారు. ఇంకా 54 దేశాలకు మించి ఇంకా సువార్త అందలేదంట ప్రపంచంలో. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, సువార్త ప్రాముఖ్యతను గుర్తించుదాం. యేసుక్రీస్తు శరీరధారిగా భూలోకానికి వచ్చి సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. ఇది మనము చేయాలని ప్రభు చెప్పాడు, మనకు ఆజ్ఞాపించాడు కూడా. మీరు సర్వలోకమునకు వెళ్ళి, వెనకాతలు ఉన్న అయ్యగారు కాస్త ఒక్క నిమిషం మౌనంగా ఉంటే మా సభలో ఉన్నటువంటి అద్భుతమైన సోదరులు అందరూ చెప్తారు, సర్వలోకమునకు వెళ్ళి ఎక్కడ క్రిస్మస్ జరిగితే అక్కడ తూర్పోండి, ఎక్కడ ఫంక్షన్ అయితే అక్కడికి వెళ్ళిపోండి, పిలిచినా పిలవకపోయినా, కార్డు ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్ళిపోండి. అదే మీరు అనరేటర్రా. ఏమని ఆజ్ఞాపించబడింది? సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టి అంటే ఏంటి? కోతులకు సువార్త చెప్పారు, ఆత్మలు లేవు వాటికి. గాడిదలకు సువార్త చెప్పారు, వాటికి ఆత్మలు లేవు. ఏనుగులకు ఏమైనా సువార్త వింటారా? ఏనుగులు. సర్వసృష్టి అంటే ఓ సృష్టిలో ఇల్లుకి, చెట్లకి, శ్యామలకి కాదు సువార్త. ఎవరికి? 84 లక్షల జీవరాశులలో అన్ని ప్రాణమున్న జీవులే. ఆత్మ ఉన్న జీవి ఒకే ఒక్క జీవి, నీవు నేను. భూమి మీద మానవులకు మాత్రమే ఆత్మ ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. అందుకే జీవరాశులన్నిటికంటే మనం కొంచెం ఎక్స్ట్రా, మనం కొంచెం చెప్పండి, ఎగ్జైటింగ్ లేదు మీకు. ఏనుకంటే మనమే గొప్పలు. ఏనుగు అంత ఉన్నా కానీ దానికంటే మనమే గొప్ప. అది దిబ్బ, మనం గొప్ప. ఏంటి? ఏనుగు దిబ్బ, మనము గొప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. పర్వతం అంత ఏనుగైనా కానీ 6 అడుగుల మనిషికి ఖచ్చితంగా ఏం చేయాలా? భయపడాలి, లోపడాలి. కాబట్టి దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు. భూలోకంలో కోట్ల ఆత్మలు నాశనానికి వెళ్ళిపోయే దారిలో ఉన్నాయి. ఇది మన బాధ్యతగా గుర్తిస్తే యేసు పుట్టుకకు న్యాయం చేసిన వారం అవుతాం. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు అపోస్తులు అనబడిన వాళ్ళందరూ సువార్త కొరకే, చెప్పండి, సువార్త కొరకే తమ ప్రాణాలను ధారపోశారు, హతసాక్షులైపోయారు. యేసుక్రీస్తుని గురించి ప్రకటించడానికి, సువార్త ప్రకటించే క్రమములో ఎంతో మంది భక్తులు శ్రమల పాలయ్యారు. శ్రమలనైనా అనుభవించారు కానీ సువార్తను ప్రకటించడం మాత్రము మానలేదు. హల్లెలూయా,
హల్లెలూయా. సువార్తను ప్రకటించడము మానలేదు. కాబట్టి ఈరోజు నీ బాధ్యత, నా బాధ్యత, నీ ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు, నీ వృత్తి ఏదైనా కావచ్చు, నీ జీవనోపాధి కొరకు నువ్వు ఏ పనిలో ఉన్నా నీవు ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత సువార్తను ప్రకటించటం. అది యేసు ప్రభు చేసి చూపించి నీకు నాకు అప్పగించి వెళ్ళాడు. ఇది మనం నెరవేర్చగలిగితే లోకమంతా రక్షణ సువార్త పరిపూర్ణంగా అందించబడుతుంది. యేసు రాకడ త్వరగా వస్తుంది. వస్తుందా రాదా? మరి ఇంకా ఎందుకు రావట్లేదు? ఇంకా ఎందుకు రావట్లేదు? 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇంకా ఎందుకు రావట్లేదు? కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక. చూడండి, ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరును మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముగించేద్దాం అన్న వాళ్ళు బిగింపుగా చెప్పండి, దేవునికి స్తోత్రం. దేవుడు ఏం కోరుతున్నాడంటే అందరూ మారు మనసు పొందాలి. చెప్పండి, ఎవరు? ఒకసారి నోరుతో అందరు చెప్పండి, అందరూ. నేను చెప్పింది చెప్పండి, అందరూ అంతటా మారు మనస్సు పొందవలెనని దేవుడు కోరుచున్నాడు. మనమేం కోరుతున్నాము? లిస్ట్ ఉంటుంది. మనమేం కోరుతున్నామో లిస్ట్ ఉంటుంది. దేవునికి ఒకే ఒక్క కోరిక, భూమి మీద ఉన్న మనుష్యులందరూ, జాతి భేదము లేదు, కుల భేదము లేదు, ప్రాంతీయ భేదము లేదు, రంగు భేదము లేదు, ఏ భేదము లేదు, రక్త మాంసములు కలిగి పుట్టిన వారందరూ కూడా రక్షింపబడవలని, మారు మనసు పొందాలని, మానవుల కొరకు దేవుడు సిద్ధపరిచిన పరలోక రాజ్యమునకు చేరుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నది అది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభు అట అందుకే, ఎందుకు? ఎవ్వరూ నశించిపోకూడదని, అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటూ ఇంకా 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 దీర్ఘశాంతము గలవాడై, ఏమండి అలా ఉన్నాడంట కాముగా. చెప్పండి, దీర్ఘశాంతం గలవాడై ఇలా కాముగా ఉన్నాడట. ఇంకా నువ్వు సుట్టకాలుతున్నా చూసుకొని ఎందుకున్నాడు అనుకున్నావు? మాట్లాడట్లేదు ఎవరు. నువ్వు ఇంత ఉంటుంది మళ్ళీ అది దుడ్డుగర్రలాగా, అంటే ఇలాగ ఏదో ఫ్లూట్ ఊదినట్టుగా ఇంత ఉంటుంది. అంత సొట్టెట్టుకొని కాల్చిన ప్రభు ఇంకా దీర్ఘశాంతం గలవాడై కాముగున్నాడు. ఎందుకు? ఏదో ఒక రోజున నీవు మారు మనసు పొందుతావని. స్తోత్రం కలుగునుగాక. ఇక చెప్పాలంటే మనిషికి ఎన్ని వ్యసనాలు ఉన్నాయి తెలుసా? బైబిల్ అంటుంది, మానవుడు తను కలిగి ఉన్న వ్యసనము వలన వారి ప్రాణము నీరైపోయేను అని రాయబడింది. కాబట్టి అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే రక్షణ సువార్త అవసరం, ఇంకా సువార్త అవసరం. కాబట్టి క్రీస్తును వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు సువార్థికులుగా మార్చబడితే, సమర్పించుకుంటే సువార్త త్వరితగతిన సాగుతుంది. రెండో మాట ఏంటంటే, చెరలోనున్న వారికి విడుదలను. చెరలో ఉన్న వారికి విడుదల. రెండోది ఏంటి? చెరలో ఉన్న వారికి విడుదల. చెర అంటే ఏంటి? బంధించబడటం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చెరలో ఉన్న వ్యక్తికి స్వేచ్ఛ ఉండదు.
చెరలో ఉన్న వ్యక్తి తన ఆశలను నెరవేర్చుకోలేడు. చెరలో ఉన్న వ్యక్తి తన కోరికలను తీర్చుకోలేడు. చెరలో ఉన్న వ్యక్తి చావాలని అనిపిస్తున్నా తన చావును తాను చావలేడు. చెరలో ఉన్న వ్యక్తి ఇతరుల ఆధీనములో, ఇతరుల కంట్రోల్లో ఉంటారు. ఇతరులు తనను ప్రభుత్వం చేస్తారు. ఇప్పుడు సర్వలోకములోని మానవులందరూ సాతాను చెరలో బందీలుగా ఉన్నారు. చెప్పాలి, ఎలా ఉన్నారు? సాతాను చెరలో బందీలుగా ఉన్నారు. మేము రక్షించబడిపోయామండి. మా సంఘం పేరు ఫాదర్ లవ్ గాస్పెల్ మినిస్ట్రీస్. ఎస్, మన సంఘం అదే, మన గుంపు అదే. కానీ సంఘమునకు వస్తూ రక్షణ పొంది ఉండియు, మారు మనసు అనుభవం పొంది ఉండియు, ఇంకా లోక సంబంధమైన పాపపు దాస్యములో, చెరలో ఇంకా కొంతమంది రహస్యంగానే ఉండిపోతున్నారు. జాగ్రత్త అండి ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా. లోక సంబంధమైన ఆచారములు, లోక సంబంధమైన పద్ధతులు, శారీర సంబంధమైన ఇచ్చలు, ఇవన్నీ మనిషిని చెరగా బంధించి ఉంచాయి. దేవుని కొరకు ఏదో చెయ్యాలనుకుంటున్నారు, చేయలేకపోతున్నారు. ప్రతి జనవరిలో వాగ్దానం తీసుకుంటారు. చెప్పండి, ఏంటి? జనవరి 1కి వాగ్దానాలు తీసుకునే వాళ్ళు ఎంతమంది? వాగ్దానాలు ఎంతమంది తీసుకుంటారు జనవరి 1? రైట్. తీసుకున్నోళ్ళు ఇప్పుడు చెప్పండి మీ వాగ్దానం. వాగ్దానాలు తీసుకున్నప్పుడు ఆహా ఓహో నాకెంత మంచిది వచ్చింది, సాంబాబు చూడరా నా కోసమే అని ఊరక మురిసిపోతాం. కానీ వచ్చిన వాగ్దానానికి తగినట్లుగా బ్రతకడానికి మాత్రం ఎప్పుడు మన జీవితము సమర్పించుకోం. మరి ఆ మాత్రానికి ఈ వాక్యం తీసుకోవడం ఎందుకు? జనవరి 1కి అబ్బో ఇలాగ అయికొని వస్తారు అంటే ఏ ఏజ్ అది? చెప్పండర్రా, ఏ ఏజు? ఓల్డ్ ఏజ్. ఇంకొక ఇలాగ వస్తుంది, చెప్పండి, ప్రెగ్నెన్సీ. అంటే రేపో మాపో గుటుక్కుమని పోయేవాడికి కూడా వాగ్దానం కావాలి. కడుపులో ఉన్న పిండంకి కూడా ఏమ్మా నువ్వు రెండెందుకు తీస్తున్నావు, నువ్వు ఒక్కదాని లేదయ్య గారు, లోపల ఉన్న బిడ్డకు కూడా ఏంటట, లోపల ఉన్నవాడి కోసం కూడా ఇప్పుడే తీసేస్తుంది వాగ్దానం. మంచిదే, తప్పు కాదు. ఏ వాగ్దానం వచ్చిందో దానికి తగినట్టుగా ఉన్నామా, లేకపోతే నేర్చుకోవలసిన ఏమైనా నేర్చుకోవాలా, మానుకోవలసిన ఏమైనా ఉంటే మానుకోవాలా, చెయ్యాల్సిన ఏమైనా ఉంటే చెయ్యాలా, ఇవేవీ ఉండవు. చంటి పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు జనవరి 1కు మాత్రం మందిరాలు కిటకిటలు ఆడిపోతాయి. మళ్ళీ జనవరి వరకు కనబడరు. ఇది కాదు, ఇది కాదు. లోకానుసారమైన చెరలో ఉన్నవారు ఎప్పుడో తమకు నచ్చినప్పుడు వస్తారు. ఆత్మీయులు ప్రతి దినము ప్రతి క్షణము దేవునితో సహవాసములో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఏ రకమైన చెరలో ఉన్నారు? ఆడోళ్ళు, మగోళ్ళు, యవనస్తులందరూ ఇప్పుడు మొబైల్ చెరలో ఉన్నారు. ఏ చెర? మొబైల్. చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అబ్బో ఎక్కడెక్కడ చూడండి, 2 3 4 గుంపులు 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 గుంపులు. ఎవరంటే అందరూ యవనస్తులే. చెర, అదొక రకమైన చెర. ఈరోజు పాపం అనేది విచ్చలివిడిగా అరచేతిలోనే కనబడుతున్నది. థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, టీవీ ముందు కూర్చోవలసిన అవసరం లేదు, నీ జేబులోనే ఉంటుంది పాప ప్రపంచం.
నీకు కావలసిన ఛానల్ ఓపెన్ చేసుకుంటే, నీకు కావలసిన దాని గురించి టైప్ చేసుకుంటే, గూగుల్ తల్లిని అడిగితే నీకు గోకి మరి ఇచ్చేస్తుంది. ఇక అందులో పడిపోయిన నీవు అమ్మ పిలిచినా వినబడదు, నాన్న రమ్మన్నా వినబడదు, స్కూల్కి టైం అయినా పట్టించుకోవు, ట్యూషన్కి వెళ్ళాల్సిన టైం మర్చిపోతావు, భోజనం టైం మర్చిపోతావు, నిద్ర మర్చిపోతావు, అన్నీ మర్చిపోతావు. భయంకరమైన చెరగా ఉన్నది మొబైల్. పెద్దలకు చిన్నలకు తేడా తెలియకుండా ఈరోజు చాలా మంది మొబైల్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. మీ కుటుంబం పాలిటి శాపం తెచ్చి పెట్టేది మొబైల్. మీ కుటుంబంలో భయంకరమైనటువంటి అపవాది మొబైల్. మీ కుటుంబంలో మీ పీకలు పిసికేసి నరకానికి నెట్టేసే దెయ్యమే ఈ మొబైల్. దీన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటే మనం బాగుపడతాం. దీనికి మనం బానిసలం అయిపోతే మన బతుకు బస్టాండే. మొబైల్ను ఎలా వాడుకోవాలో అలాగే వాడుకోవాలి, ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. దీని చెరలోనికి నువ్వు వెళ్ళిపోయావా, విడిపించే నాదుడెవ్వడు లేడు. కాబట్టి నీ జీవితంలో ఇలాగున్న అనేకమైన చెరలున్నాయి. నా ప్రియ సోదరి సోదరుడా, దేవుని సంఘమా, ఆయన జనాంగమా, ఈ మధ్యాహ్న కాలమున గమనించండి. యేసునాథుడు నీవు ఉన్న చెరలో నుండి నిన్ను విడిపించడానికి వచ్చాడు. కాబట్టి ఈరోజు నీ ఒక్కసారి ఆలోచన చేయి. ఏ పాప సంబంధమైన చెరలో ఉన్నావో, లోకాచారం అనే చెరలో ఉన్నావో, ఓ వ్యసనం అనే చెరలో ఉన్నావేమో, ఆ చెరలో నుండి రావడం నీకు ఇష్టం లేకపోవచ్చు, అది నీకు కష్టం అనిపించవచ్చు. ఒకవేళ అలాగున బయటకు రావడం నీకు చేతగాకపోవచ్చు. కానీ తల్లి గర్భముల పిండముగా రూపించిన నీ ప్రభువైన యేసుకు మాత్రం నువ్వు ఏ భయంకరమైన చెరలో ఉన్నా గాని ఆయన నిన్ను విడిపించగలిగిన సమర్థుడు. గనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ క్రిస్మస్ సందర్భంగా నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించు. నీ హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించు. ప్రభువా, సువార్త వ్యాపకమును గూర్చినటువంటి బాధ్యత లేనివానిగా ప్రవర్తించాను ఇన్నాళ్ళు. ఈ రోజు నుండి నేను సమర్పించుకుంటున్నాను. నా జీవితంలో సువార్త ప్రకటించటమే గొప్ప పండగ ఎంచుకుంటున్నానయ్యా. ఈరోజు నేను పాపమనే చెరలో ఉన్నాను, లోకమనే చెరలో ఉన్నాను, ఆచారం అనే చెరలో ఉన్నాను, వ్యసనం అనే చెరలో ఉన్నాను. ఆ చెర నుండి నేను విడిపించబడాలని చాలాసార్లు ప్రయత్నించాను, కానీ అది నాకు చేత కాలేదయ్యా. ఈరోజు నీవు నన్ను ఆ భయంకరమైన జిగటగల దొంగ పాప ఊపి అనే చెర నుండి నీవు నన్ను ఏం చెయ్యి, విడిపించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానాను స్త్రీ ఒక భయంకరమైన చెరలో ఉండింది. తన జీవితంలో యేసు ప్రవేశించాడు. ఆ చెరలో నుండి ఏం చేశాడు, విడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సమరయ స్త్రీ ఇంకా ఒక భయంకరమైన స్త్రీ. ఆమెను కూడా ప్రభు ఏం చేశాడు, భయంకరమైన పాపపు చెర నుండి విడిపించాడు. జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా ఒక రకమైన చెరలో ఉన్నాడు. ధనదాహము కలిగినటువంటి వ్యక్తి. దేవుడు ఆయన్ని కూడా ఏం చేశాడు, చెర నుండి విడిపించాడు. ఇలా రకరకాలైనటువంటి బంధకాలతో ఉన్న వారిని ప్రభు విడిపించాడు. గనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాలమున రెండు విషయాలు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూలోకానికి వచ్చి కడ ఊపిరి వరకు ఆయన చేసిన అద్భుతమైన కార్యం, ఆయన రాజ్య సువార్తను, నీతి సువార్తను ప్రకటించి ఆయన మరణ పునరుద్ధానాలు పొంది పరలోకారోహణానికి చెందడానికి ముందే తన శిష్యులను ఒక్కసారిగా పిలిచి, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నేను ఏ రీతిగా వెళుతున్నానో తిరిగి మరల అదే రీతిగా ఇదే స్థలమునకు వస్తాను. అప్పటి వరకు నేను చేసిన ఈ సువార్త పరిచర్యను మీరందరూ కలిసి సర్వలోకమునకు వెళ్ళి చాటి చెప్పాలి అని ఆనాడు అపోస్తులకు అప్పగించాడు ఆ బాధ్యత. అపోస్తుల ద్వారా ఈరోజు సార్వత్రిక సంఘముగా యావత్ ప్రపంచములో 250 దేశాలకు మించి ఉన్న ఈ లోకములో ప్రతి క్రైస్తవుడి మీద ఈ బాధ్యత ఉన్నది ఉన్నది ఉన్నది. ఇది నాది కాదు అనుకోవడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరు సువార్థికులుగా మార్చబడాలి.
మీకున్న పరిధిలో, మీకున్న పరిస్థితిలో, మీకున్న ప్రాంతంలో మీరు సువార్త ప్రకటించే వ్యక్తులుగా మారాలి. సువార్త ప్రకటించడం అంటే పాస్టర్స్ అయిపోండి అని చెప్పడం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పని చేయాలి. రెండవది చెరలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రభు సహాయం అడిగితే మనలను ఆ చెర నుండి ఏం చేస్తాడు చెప్పండి? చెర నుండి విడిపిస్తాడు. ఒకప్పుడు మనుషులు పాత నిబంధన గ్రంథములోని దేవుడు ఏర్పరచుకున్న జనాంగం, మనకి ముంగుర్తుగా ఉన్నటువంటి పితరులు ఇశ్రాయేలీయులు అనబడిన వారు ఐగుప్తు దేశములు 430 సంవత్సరములు ఐగుప్తు దాసోహం కింద బానిసలుగా చెరలుగా ఉండి చిత్రహింసలు పడి 100 సంవత్సరాలు దేవునికి మొర్రపెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారి ప్రార్థనలు వినబడినవి, వారి విజ్ఞాపనములు దేవుడు విన్నాడు. దేవుడు ఒక్కసారిగా వారిని చూచాడు. మోషే అనేటువంటి ఒక నాయకుడిని ఆయన ఏర్పరచుకొని చెరలో ఉన్న తన ప్రజలను ఏం చేశాడు? విడిపించుకొని వచ్చారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఐగుప్తు చెర నుండి విడిపించబడ్డారు, కానీ ఆ ప్రజలు పాపం అనే చెర నుండి మాత్రము విడిపించబడలేదు. అందుకనే ఐగుప్తులో నుండి బయలుదేరి కానానుకు చేరుకునే ఈ 40 సంవత్సరాల లోపు ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరూ కూడా కాలగతములో కలిసిపోయారు. అక్కడ నుండి బయలుదేరిన వారిలో కాలేబు, యెహోషువాలు, ఈ 40 సంవత్సరాల యాత్రలో పుట్టిన వారు మాత్రమే కానాను ప్రవేశించారని బైబిల్ సాక్ష్యమిస్తుంది. యేసును నమ్మావు కానీ చెరలోనే ఉన్నావా? రక్షణ పొందావు ఇంకా చెరలోనే ఉన్నావా? మారు మనసు పొందావు, ప్రభు బలలో చెయ్యేస్తున్నావు, అన్ని కార్యక్రమాలలో చురుగ్గా ఉంటున్నావు. చూసే వాళ్ళకి ఆహా ఓహో అన్నట్టుగా ఉందని బ్రతుకు, కానీ నువ్వు రహస్యంగా పాపం అనే చెరలో ఉన్నావా? ఆ చెర ఏంటో నీకు తెలుసు, నిన్ను పుట్టించిన దేవునికి తెలుసు. కాబట్టి ఒక్కసారి నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకుంటే, చెప్పుకుంటే, నీ గోడు వినిపించుకుంటే, నీ అపరాధాన్ని ఒప్పుకుంటే ప్రభు నిన్ను ఆ చెర నుండి విడిపిస్తాడు. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ అంటే నూతనమైన వ్యక్తులను దేవుని సన్నిధికి సువార్త ద్వారా నడిపించడం క్రిస్మస్. 2, నీ ఇన్నర్ సైడ్ పాపం అనే చెర నుండి విడిపించబడి పరిశుద్ధపరచబడటమే నిజమైన క్రిస్మస్కి సూచన, సాదృశ్యం. హృదయములో పరిశుద్ధత లేకుండా, క్రీస్తుకు చోటు ఇవ్వకుండా ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్న ప్రయోజనము లేదు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలమున ప్రవచనాత్మకంగా అప్పగించబడిన పనిని క్రియారూపకంగా యేసు ప్రభు నెరవేర్చి చూపించాడు, అది మనకు అప్పగించాడు. కాబట్టి అలాగూ నడుచుకోవడానికి ఇష్టపడుతూ భవిష్యత్తులో సంపూర్ణమైన క్రిస్మస్ను మనం కొనసాగించుకోవడానికి, అనేకమైన ఆత్మలను ప్రభు దగ్గర నడిపించడానికి, మన చెరల నుండి విడిపించబడి వాక్యమనే శుద్ధ జలము చేత మనల్ని మనము కడుక్కున్న వారమై వెలిగే దీపాల వల్ల, ప్రకాశించే జ్వాలల వలె మార్చబడి ప్రభు రాకడ వరకు నమ్మకంగా బ్రతకడానికి ఆశపడదాం. అట్టి కృపాదేవుడు మనందరికీ బహుమెండుగా దయచేయునుగాక. ప్రకటించబడిన ప్రతి లేఖనము ద్వారా దేవుడు మనలందరినీ బహుమెండుగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.